ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్బీఐ కార్యాలయంలో సమాచార కమిషనర్లు రచ్చలేపారు. జీతాలు వసతుల విషయంలో సూపరింటెండెంట్తో కమిషన్లు వాగ్వాదానికి దిగారు. జీతాలు ఎందుకు చెల్లించడం లేదని కమిషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, శామ్యూల్, ఉదయ్ భాస్కర్ రెడ్డి ఉద్యోగిని ప్రశ్నించారు. ఇక అటెండెన్స్ రిజిస్టర్లు సంతకాలు లేకపోతే జీతాలు ఇవ్వొద్దంటూ చీఫ్ కమిషనర్ ఆదేశాలున్నాయని కమిషనర్లకు సూపరింటెండెంట్ బదులిచ్చారు. సంతకాలు ఎవరైతే పెట్టలేదో వాళ్ళకి అటెండెన్స్ పెట్టలేదు, సాలరీ పెట్టలేదు. మీరు డిస్క్రిమినేషన్ చూపించమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారా? డిస్క్రిమినేషన్ సార్, డిస్క్రిమినేషన్ కి ఒబీడియన్స్ ఆఫ్ ది గైడ్ లైన్స్ కి డిఫరెన్స్ ఉంటది. అది తెలుసుకొని మీరు మాట్లాడాలి సార్. మాతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ట్రీట్ చేయాలి? నేను రూల్ పాటిస్తున్నాను, అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ఏవైతే నిర్ణయించారో అదే పాటిస్తున్నాను. ఏంటండి నేను వివక్ష చూపించట్లేదు, నేను గవర్నమెంట్ రూల్స్ పాటిస్తున్నాను. మీరు నన్ను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎబర్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను అంటున్నాను. మీరు వివక్ష చూపిస్తున్నారు, మీరు చూపించట్లేదు. చూపించడానికి నాకు అధికారం లేదు. రూల్స్ పాటించిన వరకే ఉంటది. నాకు రూల్ పాటించిన వరకే ఉంటది. వివక్షకి నాకు సంబంధం. అయితే ఆఫీసులో వసతుల విషయంలో వివక్ష విషయంలో సూపరింటెండెంట్ కు కమిషనర్లకు మధ్య గొడవ మొదలైంది. దీంతో రూల్స్ విషయంలో కమిషనర్లు సూపరింటెండెంట్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తమ పట్ల వివక్ష చూపిస్తారంటూ సూపరింటెండెంట్ పై ఆర్బీఐ కమిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన్లు ఇస్తామంటూ సూపరింటెండెంట్ కు వార్నింగ్ ఇచ్చారు. తనకు సమాన్లు ఇచ్చే రైట్ మీకు లేదంటూ మొహం మీద చెప్పేశారు సూపరింటెండెంట్. ఇక ప్రభుత్వ రూల్స్ ను మాత్రమే తాను ఫాలో అవుతున్నానని నిక్కచ్చిగా చెప్పారు సూపరింటెండెంట్.